నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే ఆఫ్టర్నూన్, మార్నింగ్ అనాలేమో 11:30 అవుతుందన్నమాట. చికెన్ రెడీ అవుతుంది. ఇంకా దీని కాంబినేషన్ ఈరోజు దోశ. ఇక్కడ చికెన్ రెసిపీ చూపించట్లేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. నేను రికార్డ్ చేశానండి, అది మిస్ అయిపోయింది. సో అందుకని ఇక అర్జెంటుగా మేము వేరే చోటికి వెళ్ళాలన్నమాట. సో అందుకని దోశలు కూడా వేసేసి పెట్టాను, గబ్బగబ్బా తినేసి వెళ్ళిపోవచ్చు అని. ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది. ఆఫ్టర్నూన్ 12:30కి ఉందన్నమాట. సో మేము బయలుదేరాం డెంటిస్ట్ దగ్గరికి, డెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. దగ్గర ఇంటికి ఒక 10 minutes అలా పడుతుంది, అంతే దగ్గరే. ఇక్కడ అయిపోయాక మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. ఏంటంటే ఆగస్ట్లో బోయింగ్ అంటే తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఫ్లైట్ ఫ్యాక్టరీ అనమాట. ఫ్యాక్టరీ టూర్ ఉన్నింది, ఫ్యామిలీ డే అనమాట. అంటే మా హస్బెండ్ బోయింగ్లో వర్క్ చేస్తారంటే క్లయింట్ కంపెనీ బోయింగ్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము, అదంతా క్లియర్గా మీకు చూపిస్తాను ముందు. ఆలోపు ఈ డెంటల్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదంతా చూపిస్తాను. అంతవరకు ఇది చూస్తూ ఉండండి. ఇక్కడికి వస్తే చాలు, ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు, ఇక్కడ టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. అంటే వీళ్ళు అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేస్తారు. బయట మా హస్బెండ్ బిల్లింగ్ అని అది ఇది మాట్లాడేంత వరకు వాళ్ళు సూపర్గా టీవీ ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళైతే చెప్తున్నానండి, డెంటల్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళైతే ఇండియాలోనే మొత్తం చేయించుకొని రండి. ఎందుకంటే టూ మచ్గా బిల్ వేస్తారనమాట. ఇది మరి మేము ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? యాక్చువల్గా మాకు ఇన్సూరెన్స్ ఉంది. సో 6 monthsకి ఒకసారి ఒక మామూలు క్లీనింగ్ ఫ్రీగా చేస్తారు. దానికోసం అపాయింట్మెంట్ తీసుకున్నామన్నమాట. అందుకే వచ్చాము. ఇక రిటర్న్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. నిన్నంతా స్కీమ్కి వెళ్ళొచ్చిన తర్వాత అంతా వేసాను కదా, ఇక అవన్నీ మళ్ళీ స్కీమ్ బ్యాగ్ సర్ది పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ వీక్కి కావాలి కదా. సో అందుకని అన్నీ ఉతికేసాను. ప్లస్ దాంతోపాటు ఇంక ఇవన్నీ ఆరబెట్టడం అంటే కొంచెం ఇదిగా అవుతాయి, అన్ని క్లీన్ చేసి ఆరబెట్టేసి పెట్టాను అనమాట. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేస్తున్నాను. చిన్న చిన్నవి గ్లౌజులు, సాక్స్లు, దీనికి అంటే సాక్స్కి కూడా స్కీకి సపరేట్గా ఉంటాయి కాబట్టి అవి కూడా ఇందులో పెట్టేస్తాను. వెళ్ళేటప్పుడు వేసేసుకుంటారు కాబట్టి ఎక్కడ మిస్ అవ్వవు, బయట అయితే వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు హడావుతుంది, ఏది ఎక్కడుందో అర్థం కాదు. సో అన్నీ వచ్చేసాక అన్నీ క్లీన్ చేసి ఇలా పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏది వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇవన్నీ కూడా నిన్న ఉతికాను. నిన్న వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఉతికాను కదా. మొత్తం అన్నీ తీసి ఇంకా మట్టేసి దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను అనమాట. జాకెట్స్ కూడా అందరివి ఉతికేసాను, ఇంకా అందరివి తీసి పెట్టేయాలి. ఇది మా కోట్ క్లోజెట్ అనమాట. కోట్స్ జాకెట్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుంటామే. యాక్చువల్గా ఇక్కడ యూఎస్లో అంతా ఇలాగే ఉంటుంది. షూస్ ఇంకా జాకెట్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారనమాట. ఇక నెక్స్ట్ మీకు బోయింగ్ ఫ్యాక్టరీ టూర్ చూపించేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నైట్ డిన్నర్ చూపించాలి కదా. సో దానికోసం చికెన్ మధ్యాహ్నం చేశాను కాబట్టి అదే ఉంది. సో నైట్కి ఏం చేస్తున్నానంటే జొన్న రొట్టె చేస్తున్నాను. చాలామంది అడిగారు జొన్న రొట్టె చూపించమని. సో నెక్స్ట్ ఈ కాస్త వీడియో ఉంది, దీని తర్వాత జొన్న రొట్టె ప్రాసెస్ చూపించేస్తాను, చూస్తూ ఉండండి. బోయింగ్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీ కంపెనీ అనమాట. అంటే
దాదాపు ఇలా బోయింగ్ అంటే ఎయిర్లైన్స్ కాదు, విమానం తయారు చేసే కంపెనీ అన్నమాట. సో ఇక్కడ అన్ని బోయింగ్ ఫ్యాక్టరీలో విమానాలన్నీ తయారు చేస్తూ ఉంటారు. యాక్చువల్ ఫ్యాక్టరీలో వీడియో తీయనియరు అనమాట. సో ఇదంతా యాక్చువల్ ఫ్యాక్టరీ కాదు, వీళ్ళు ఎగ్జిబిషన్ లాగా పెట్టారు దీన్ని. ప్లస్ దీంతో పాటు ఇంకా బయట కూడా చాలా రకాల మామూలు మోడల్స్ అన్ని పెట్టారనమాట. దాంతోపాటు ఇది చూసారా ఫ్లైట్ లోపల. దాంతోపాటు ఏంటంటే నెక్స్ట్ చూస్తూ ఉండండి, ఏమేమి వస్తాయో నేను మీకు చెప్తాను. ఏంటంటే ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా, వెహికల్స్ లాంటివి, ప్లస్ ఓల్డ్ వీళ్ళు అంటే ఏదైనా స్పెషల్ దేనికైనా వాడిన ఫ్లైట్స్ కానీ చిన్న చిన్నవి అలాంటివన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట, షో లాగా పెట్టారు. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఈ పిక్స్ ఏమో ఇంకో ఫ్యాక్టరీ, ఇది చిన్న ఫ్యాక్టరీ అన్నమాట. ఇది ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ పిక్స్. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, 2 years బ్యాక్. ఇవేమో ఈ ఇయర్వే.
మరి వీటన్నిటికీ సమ్ ఏదో హిస్టరీ ఉన్నట్టుంది, నాకైతే తెలీదు. జనరల్గా ఈ ఓల్డ్ కార్స్ అన్ని పాపులర్ కార్స్ అంట. ఎవరైనా అంటే ఉంటాయి కదా, ఇంకా పెట్టుకొని ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి ఇలా ఎగ్జిబిషన్కి పెట్టారనమాట. అన్నీ కార్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. చూడండి. ఇదండి ఎలా ఉంది బోయింగ్ ఫ్యాక్టరీ టూర్. నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళిపోయి జొన్న రొట్టె నేర్చేసుకుందాం. ఇక్కడ నేను 24 మంత్ర ఆర్గానిక్ జొన్నపిండి తీసుకున్నాను అనమాట. ఇదైతే కాస్త బెటర్ అండి, బాగానే వస్తుంది అనమాట. ఇక్కడ రొట్టెలకి ఎలా మెజర్ చేసుకోవాలి అని అంటే చేతితో ఇలా పట్టుకుంటే ఒక రొట్టె అవుతుంది అనమాట. నేను చెప్పేది మీడియం సైజ్ రొట్టెలకి. సో నేను వేడి నీళ్ళు వేస్తున్నాను. నేను మొన్న మీకు సద్ద రొట్టెలు చూపించాను కదా, కాస్త అలాగే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే దాన్ని మొత్తం అంతా పిండి తడిపేసి పెట్టాను. కానీ ఇక్కడ జొన్న రొట్టెకి అలా చేసుకోకూడదు. ఒక 2-3 చేసుకునేటట్టయితే ఓకే, కానీ కాస్త ఎక్కువగా చేసుకునేటట్టయితే మాత్రం మొత్తం అలా పిండి తడుపుకోకూడదు అనమాట. వేడి నీళ్ళు వేసి ఇలా స్పూన్తో అలా రాస్తూ మొత్తం అంతా పిండి తడిసేలాగా చేయాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, చూసుకొని పోసుకోవాలి. అంటే అవి నీళ్ళు పట్టుకోవాలి, కాకపోతే మెత్తగా పిండిలాగా ముద్ద అవ్వకూడదు అనమాట. చూడండి ఆ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను, దాన్ని బట్టి చేసుకోవాలి. అంటే తడిపేసి ఆ వేడి తగ్గకూడదు. ఆ వేడి నీళ్ళు వేస్తాం కదా, ఆ వేడి దీనికి తగ్గిపోకుండా ఆ పిండిలో ఉండాలన్నమాట. సో దాని తగ్గట్టు మీరు చూసుకుంటూ మెల్లిమెల్లిగా నీళ్ళు పోసుకోండి. ఒకేసారి పోసుకున్నారంటే మాత్రం ఎక్కువైపోతే మరి ఇంకా రాదనమాట, అసలు రొట్టె చేయడానికి కూడా రాదు. సో ఇలా స్పూన్తో బాగా నీట్ చేసుకున్నారంటే కాస్త ఎక్కువగా అంటే వాటర్ అంతా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆ స్పూన్కి ఉన్నది తీసేసి మొత్తం అంతా అలా అద్దుకోవాలన్నమాట. అంటే ఇలా దాని వేడి తగ్గిపోకుండా ఒత్తుకోవాలి పిండిని. ఆ తర్వాత వెంటనే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే దానికి వేడి తగ్గిపోకూడదు. దీనికోసం మళ్ళీ మనం మనం బేర్ చేసేంత వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కంటే కాస్త ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఈ పిండిలోకి ఒక స్పూన్ వాటర్ అయితే సరిపోతాయి, ఎక్కువ కూడా పట్టదనమాట. చూసి వేసుకోవాలి నీళ్ళు. ఇలా తీసుకొని మనకి రొట్టెకి ఎంత కావాలో అంత తీసుకొని బాగా యాక్చువల్గా అయితే అప్పట్లో అయితే బాగా ఇలా దాన్ని రబ్ చేస్తారు, బాగా పిసుకుతారనమాట. కాకపోతే నేను ఎక్కువగా అలా ఏమి నీట్ చెయ్యను. ఎక్కువగా నీట్ చేస్తే బాగా ఇంకా స్మూత్గా అంటే దాంట్లో కొంచెం గ్లూటెన్ ఫామ్ అవుతుంది అనమాట, జిగురు ఫామ్ అవుతుంది. సో దానివల్ల బాగా ఈజీగా రొట్టె సాగుతుంది అనమాట కొట్టుకుంటూ ఉంటే. సో అందుకని అలా చేస్తారు. ఇలా చేసుకున్న తర్వాత చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇప్పుడు దీన్ని మనం రొట్టె చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను, చూడండి. పొడి పిండి తీసుకొని కాస్త వేసుకొని ఈ పిండి పైన కూడా లైట్గా మన చేతికి అతుక్కోకుండా లైట్గా పిండి వేసుకొని ఇలా కింద అతుక్కుంటుంది అనమాట. చూసుకుంటూ అలా పిండి ఇట్లా పరుచుకుంటూ కొట్టుకుంటూ రావాలి. అవసరమైతే పైన కాస్త
పిండి చిలకరించుకొని మళ్ళీ కొడుతూ రావాలన్నమాట. జరగాలి, మనం కొట్టేది అంచులకే కొట్టాలంటే కార్నర్స్కే కొట్టాలి, మిడిల్లో కొట్టకూడదు అనమాట. అలా కొడుతూ జరుపుతూ రావాలి. మీరు చూస్తున్నారంటే కింద జరగలేదనంటే పిండి కింద అతుక్కుంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు అంటే ఒకటే చోటన్నా పిండి ఉండిపోతుంది, లేదంటే కింద పొడి పిండి ఉండకుండా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు అలా అతుక్కుంటుంది. చూసారా, ఎక్కువ పిండి లేదు కింద. ఇప్పుడు ఇలా తీసేసి వేసుకున్నారంటే మరీ జోరుగా అదే లూజ్గా తడుపుకోకూడదు పిండి. అలాంటప్పుడు మనము కొట్టడం వచ్చినా కానీ రొట్టె తీసి వేసుకోవడానికి కష్టం అవుతుంది. సో అందుకని కాస్త గట్టిగానే తడుపుకోవాలి పిండి. మరీ ఎక్కువ గట్టిగా తడుపుకుంటే ఏమవుతుందంటే క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు పెన్నం మీద మనము కింది సైడ్ పైకి వచ్చేలాగా చేయాలి. ఆ పైన మనం వాటర్ అద్దాలన్నమాట. వాటర్ అద్దిన తర్వాత వెంటనే ఆ వాటర్ ఆరిపోక ముందే మనం తిప్పేయాలి. అలాంటప్పుడు పెనం హై హీట్లో ఉండాలన్నమాట, బాగా కాలు ఉండాలి. అలాంటప్పుడు వెంటనే ఇట్లా తిప్పివేయచ్చు. ఒకసారి అటు ఇటు కాలిన తర్వాత ఇప్పుడు ఒత్తుకుంటూ రావాలి. అటు కాలాలి ఇటు కాలాలి, మళ్ళీ తిప్పినప్పుడు ఒత్తాలి. అంతకుముందు ఒత్తకూడదు అనమాట. ఒత్తితే అతుకుపోతుంది, పొంగదనమాట. సో నేను చాలా పలుచగానే చేస్తాను, అయినా కానీ పొంగుతాయి. దానికి సీక్రెట్ ఇదే అనమాట. మనకి అట్ల కార్డ్ చూసారా ఎలా ఉందో, దాన్ని ప్రెస్ చేసే పద్ధతి కూడా ఉంటుంది చూసారా, అలా పొంగుతుంది అనమాట. ఇది బాగా బాగుంది యాక్చువల్గా, ఇలా ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ షేప్ అలా ఉంది కదా, అందుకని ఇలా తిప్పుకుంటూ హైలో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. వేడి చూసుకోండి. ఇలా చేసుకున్నారంటే అయిపోయింది, రెడీ అయిపోతాయి. చపాతీ కూడా కార్బోహైడ్రేట్ అంటున్నారు కాబట్టి దాదాపు రొట్టెలు ఇంకా సద్ద రొట్టెలు ఇలాంటివి తినడం బెటర్. అన్నం దీనికంటే కూడా ఇవి బెటర్ కాబట్టి రాగి రొట్టె, సద్ద రొట్టె ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.